హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీ. సో మనతో పాటు ఉన్నారు గీతిక గారు. రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 2లో మనకి ఏఎస్ఓగా సెలెక్ట్ అయ్యారు. సో గీతిక గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ విఐపిఐఎస్ అకాడమీ అండ్ టీమ్. అండ్ ఇప్పుడు గీతిక గారు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి జూమ్లో కనెక్ట్ అయ్యారు. సో గీతిక గారు, కంగ్రాచులేషన్స్ అండి. First of all, thank you so much, sir. Thank you so much for congratulating me, sir. ఎస్, గీతిక గారు, మీ యొక్క స్కూలింగ్ గురించి, అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి ఫస్ట్. సార్ మాది ఇక్కడ చిత్తూరు సార్. ఇక్కడ చిత్తూరు దగ్గర స్కూలింగ్ 10th వరకు మొత్తం చిత్తూరు దగ్గర చిన్న టౌన్ పెన్మూర్ అనే దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్లో వెంకటేశ్వర విద్యానికేతన్ అనే దాంట్లో అయింది సార్. అండ్ అప్పుడు కూడా 10th లో మంచి మార్క్స్ వచ్చాయి సార్ నాకు. అండ్ ఇంటర్ శ్రీ చైతన్య చదివాను సార్. బీటెక్ వచ్చి శాస్త్ర యూనివర్సిటీ తంజావూరులో చదివాను సార్. ఓకే. అండ్ వచ్చిన వెంటనే ఇంకా బీటెక్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఇంకా అప్పుడు నేను పాస్ అవుట్ అయింది 2020 సార్. అండ్ కరోనా వచ్చింది అప్పటికి. ఇంకా తర్వాత వెంటనే జాయిన్ అయిపోయాను సార్. ఒక 1 year చేశాను సార్ అక్కడ జాబ్ కాగ్నిజెంట్ లో. అండ్ ఆ తర్వాత వెంటనే 1 year కి మానేసి యూపీఎస్సీ సైడ్ వచ్చాను సార్. యూపీఎస్సీ 2 attempts ఇచ్చాను, బట్ ప్రిలిమ్స్ అవ్వలేదు సార్. అండ్ నెక్స్ట్ వెంటనే గ్రూప్ 2 వస్తుందని తెలిసి గ్రూప్ 2 కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఓకే, అంటే మీరు అంటే స్కూలింగ్ నుంచి నేర్చుకున్న పాఠాలు, అంటే స్కూలింగ్ కానీ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ ఇక్కడ దాకా ఒక లెవెల్ ఉంటుంది కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక లెవెల్ ఉంటాయి ఎస్ కదా. సార్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి అవును మీరు సార్. నేర్చుకున్న లెసన్స్ ఏంటండి? సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫస్ట్ లెసన్ అయితే పేషెన్స్ సార్. హ్మ్. చాలా పేషెన్స్ అంటే చాలా ఉండాలి సార్. నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్ అప్పుడు క్వాలిఫై అవ్వడానికి ఒక రీజన్ వచ్చి నేను ఒక డిసిప్లైన్డ్ వేలో చదవకపోవడం సార్. హ్మ్. అది నాకు చాలా బాగా ఎఫెక్ట్ అయింది సార్. అసలు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను చాలా టైం వేస్ట్ చేశాను సార్. నేను అది ఒప్పుకుంటాను సార్. ఓకే. ఒక ప్రాపర్ వేలో కోచింగ్ తీసుకుంటూ ఉన్నా కానీ అక్కడ సరిగ్గా చదవకుండా మిగతా టైం పాస్ అలా కొంచెం చేస్తూ ఆ తర్వాత ఒక 1 year అయిన తర్వాత నాకు నేను రియలైజ్ అయ్యి కొద్దిగా భయం వచ్చి, లేదు మనకి ఇలా ఉండొద్దు అని చెప్పి, మనకంటూ ఒక జాబ్ కావాలి, ఒక రెస్పెక్ట్ కావాలంటే ఒక జాబ్ కావాలి, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి ఎప్పటికైనా అని చెప్పి గ్రూప్ 2 ఇంకా వచ్చిన వెంటనే అక్కడ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వెంటనే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసాను సార్. ఇక్కడ ఉంటే నేను చదవలేనేమో అని భయం వేసి ఇంటికి వచ్చి మొత్తం ఇంకా ఇంటి దగ్గర నుంచి ప్రిపరేషన్ అయింది సార్ మొత్తం. ప్రిలిమ్స్ కి అయితే ఎక్కడ నేను కోచింగ్ తీసుకోలేదు సార్. యూపీఎస్సీ ఉన్న బేస్ తోనే నేను ప్రిలిమ్స్ రాసాను సార్. ఏపీ సబ్జెక్ట్స్ అయితే ఏపీకి స్పెసిఫిక్ బుక్స్ తీసుకొని చదువుకున్నాను సార్ నేను. సో మీరు జాబ్ చేశాను అన్నారు కదా, జాబ్ చేసేటప్పుడు మీకు మంచిగా మనీ ఎస్ వస్తూ సార్. ఉంటాయి. చాలా మంది మీకు ఐటీ జాబ్ కాగ్నిజెంట్లో చేసే అన్నారు, అంటే వీకెండ్స్ హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో వాట్ మోటివేటెడ్ యూ? అక్కడి నుంచి మీకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అని మీకు ఎందుకు అనిపించింది? సార్ అది ఏంటో కానీ బ్యాకప్ తో నాకు ఎప్పుడు ఉండేది సార్. ఈవెన్ బీటెక్ లో ఉన్నప్పుడు కూడా నాకు కావాల్సింది ఇది కాదు అన్న క్లారిటీ అయితే నాకు ఉండేది సార్. నేను జస్ట్ జాయిన్ అవ్వడానికి కారణం బికాస్ ఆఫ్ కరోనా ఉంది కాబట్టి నేను జాయిన్ అయ్యాను. బీటెక్ లో నాకు యాక్చువల్లీ వేరే ప్లాన్స్ ఉండే సార్. కొంచెం హైయర్ స్టడీస్ కి వెళ్దాం అలా ఉండే సార్ కొంచెం. కానీ బట్ ఈ కరోనాలో ఇదంతా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా డెత్ రేట్స్ అవి చూసి నాకు మమ్మీ డాడీకి దగ్గరగా ఉండాలి అని ఒక ఇది ఫస్ట్ ఉండే సార్ నాకు. మనం ఏపీఎస్సీ అది ఇట్లా కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇండియాలోనే ఉంటాం, ఇట్స్ ఓకే. ఆ తర్వాత ఏపీఎస్సీకి రావడానికి ఏపీలో ఉంటే మన పేరెంట్స్ కి దగ్గర ఉంటాం, ఎక్కడున్నా కూడా వచ్చి అప్పటికప్పుడే కావాలంటే మనకు వచ్చి చూసుకొని అనొచ్చు అని ఒకటి మోటివేట్ చేసింది సార్ నేను బాగా. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ అనేది నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అని అర్థమైంది సార్ నాకైతే. బికాజ్ ఎందుకంటే అది ఒక ర్యాట్ రేస్ లాగా ఎంత పోతూ ఉన్నా అంతే, జస్ట్ పరిగెత్తడమే కానీ మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండదు. అందరూ చేస్తా అన్నారు, అందరూ చేసింది మనం చేస్తే ఏం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి మనకి అని అనిపించి నేను ఈ సైడ్ వచ్చాను సార్. ఓకే. ఇందాక ఒక మాట అన్నారు కదా మీరు, అంటే బేసిక్గా అందరికీ ఒక మైండ్లో ఒకటి ఉంటుంది, నేను ప్రిపేర్ అవ్వాలి అంటే హైదరాబాద్ వెళ్తేనే నేను ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి. సో హైదరాబాద్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటండి? అంటే బీయింగ్ ఎన్ ఉమెన్, చాలామంది ఇప్పుడు విలేజెస్ అండ్ టౌన్స్ నుంచి పేరెంట్స్ కూడా నువ్వు వెళ్ళు, హైదరాబాద్ వెళ్తేనే నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. మీరు ఇందాక రియాలిటీ చెప్పారు, అంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. ఆ టైం ఎలా వేస్ట్ అవుతుంది? సో దట్ అదర్స్ కూడా మీలాగా రెక్టిఫై చేసుకొని ఒక ర్యాంకర్ అవ్వాలి అంటే ఏం చేయాలి వాళ్ళు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ అక్కడికి వెళ్ళి చదివే వాళ్ళు కూడా ఉంటారు సార్. ఎవరికి ఏది సెట్ అవుతుందని వాళ్ళు కొంచెం వెళ్ళిన ఒక 2-3 months కి అర్థమైపోతుంది సార్ అది. నాకు నేను అర్థమైనా కూడా తెలుసుకోవడానికి నాకు 1 year పట్టింది సార్ అక్కడ ఉన్నప్పుడు. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మనం చదువుకోవడం తక్కువ, అదర్ యాక్టివిటీస్ ఎక్కువ సార్. బికాస్ ఆఫ్ సిటీలో ఉంటాం కాబట్టి మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి సార్. లైక్ ఏది కావాలన్నా ఒక 1 hour ఆ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఉంటుంది సార్. అదైతే నాకు సెట్ అవ్వలేదు సార్. ఇప్పుడు అనుకోండి సార్, మనం ఒక టైం టేబుల్ వేసుకుంటాం, అలాగే ఫ్రెండ్ ఒకరు వచ్చి ఆ స్టడీ హాల్ ఎవరైనా వచ్చి రా ఏముంది ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామంటే వెళ్ళిపోతాం సార్ ఆలోచించుకుని. అక్కడ 10 minutes అనేది మనకు 1/2 hour అవ్వచ్చు సార్. సో
ఇక్కడ ఇంట్లో ఉండడం అప్పుడైతే మనకి ఎవరికి డిస్టర్బ్ చేయడానికి ఉండదు సార్. మహా అయితే కాల్స్ చేస్తారు, ఒక 5 to 10 minutes కాల్ మాట్లాడి పెట్టేస్తాం సార్. ఇంట్లో ఇంకా మనకి పేరెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు సార్. ఈవెన్ ఫుడ్ మమ్మీ వాళ్ళు రెడీ చేస్తారు సార్. ఇంకా మనకేం పనులు చెప్పరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టైం ఎక్కువ ఉంటుంది సార్. ఇంకా మన కంఫర్ట్ జోన్ సార్. పడుకోవడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు సార్. నాకైతే ఫస్ట్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండేది సార్. పీజీలో ఉండేదాన్ని కాబట్టి ఫుడ్ సెట్ అవ్వక ఇంకా స్లీప్ చాలా డిస్టర్బ్ అయిపోయింది సార్. హెడ్ ఎక్ వల్ల చదవలేకపోయేది సార్ నేను. మెయిన్ రీజన్ ఇంటికి రావడానికి అదొక్కటే సార్. వచ్చేసిన తర్వాత ఇంట్లో ఇంకొంచెం అన్ని సెట్ చేసుకొని స్లోగా నాకు అవైలబుల్ ఉన్న టైంలో చదువుకుంటూ అలా చేశాను సార్. ఇంట్లో ఉన్నప్పుడైతే మనకి డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి సార్. మా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా గ్రేట్ సార్. నాకు ఆ సపోర్ట్ ఉంది సార్ చాలా వరకు. సో ఇంకా అక్కడ ఉన్నప్పుడు బయట తిరగడం ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు సార్ ఇంకా. మీ పేరెంట్స్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక 2 యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చారు, ప్రిలిమ్స్ అవ్వలేదన్నారు. సో వాళ్ళ రియాక్షన్ అప్పుడు ఎలా ఉంది? అండ్ వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఎలా అసలు సపోర్ట్ చేయడానికి? వాళ్ళైతే నన్ను చెప్పండి. సార్ ఆ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కాలేదు అన్నప్పుడైతే నన్ను ఎవరు ఏం అనలేదు సార్. ఇట్స్ ఓకే, ఇంకోసారి ట్రై చేయి, ఏం కాదు అని చెప్పారు సార్. ఎవరు ఎందుకు అవ్వలేదు, నువ్వు సరిగ్గా చదవట్లేదు అని కూడా అడిగే వాళ్ళు కూడా కాదు సార్. నాకు అది ఇంకా చాలా గట్టిగా కొట్టింది సార్. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి నన్ను హైదరాబాద్ లో పెట్టి చదివిస్తున్నారు. నేను మినిమం ఏం చేయలేకపోయాను. 1.5 year 2 years హైదరాబాద్ లో ఉండి కూడా నేను అది కూడా ఒక రీజన్ సార్ ఇంటికి వచ్చేయడానికి. ఇంటికి ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళు మన కళ్ళ ముందర కష్టపడుతూ ఉంటే అది మనకు తెలుస్తుంది సార్. వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, మనకంత చదవాలి అనేది మనలో పుష్ ఉంటుంది సార్. సో ఈ యూపీఎస్సీ అయిన తర్వాత ఇట్లా ఇంటికి వచ్చేస్తాను, గ్రూప్ 2 రాసుకుంటాను అన్నప్పుడు ఓకే నీ ఇష్టం ఏదైనా చెయ్యని టైప్ సార్ మా పేరెంట్స్. అసలు అడిగే వాళ్ళే కాదు సార్. నీ ఇష్టం, నీ పైన నాకు నమ్మకం ఉంది, నువ్వు చెయ్యి అని చెప్పే టైప్ సార్ పేరెంట్స్ అయితే. సో ఇప్పుడు బేసిక్గా మనకి అమ్మాయి అనగానే ఇంట్లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో మీ ఇంట్లో మ్యారేజ్ ప్రెషర్ ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? నాకు అసలు మ్యారేజ్ ప్రెషరే లేదు సార్. నన్ను అడిగే వాళ్ళే కాదు సార్. ఒకవేళ అడిగినా కూడా నేనైతే మొహం పైన చెప్పేసి మా డాడీ వాళ్ళు ఏం అడిగారు సార్. ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు అడిగినప్పుడు నేను వాళ్ళ మొహం పైన చెప్పేదాన్ని సార్. నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటాను అని అయితే డైరెక్ట్ చెప్పేసేదాన్ని సార్. ఇంకోసారి ఓకే. నన్ను అడగకుండా ఉండాలని నేను అంత హార్ష్ గానే ఉండేదాన్ని సార్ కొంచెం. మా ఓకే. పేరెంట్స్ అయితే అసలు నా వరకు తెచ్చేవాళ్ళు కూడా కాదు సార్. మా పేరెంట్స్ అయితే మా అమ్మాయి జాబ్ వచ్చేంత వరకు మేము చెయ్యము అనే ఫర్మ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సార్ ఆ స్టాండ్ పైన అయితే. ఓకే. సో మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? సార్ చెల్లెలు ఉంది సార్, తను బీటెక్ ఈ సాఫ్ట్వేర్ సార్. ఓకే. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఓకే. సో మీరు గ్రూప్ 2కి సాఫ్ట్వేర్ సార్. ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే మెయిన్స్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఇప్పుడు చాలా మంది బిగినర్స్ ఉంటారు. ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి బిగినర్స్కి మీరు అంటే లెవెల్ 1 నుంచి గైడ్ చేయాలి, ఒక ర్యాంకర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏమేమి ఫాలో అవుతే బాగుంటుంది? ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యే సార్ వాళ్ళు ఉంటారు, కోచింగ్ కోసం చూసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసేలాగా ఎలా ఉంటే బెటర్ మీరు చెప్పండి. సార్ సార్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కోచింగ్ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు సార్. ఫస్ట్ అయితే మనకి బేస్ ఎన్సీఆర్టీస్ సార్. ఉమ్. అందరు చెప్పేలాగా మనకి ఎన్సీఆర్టీస్ అయితే పక్కా సార్. జాగ్రఫీ, హిస్టరీ అండ్ పాలిటీ అండ్ ఎకానమీ సార్. ఉమ్. సార్ ఎకానమీకి అయితే నాకు ఎన్సీఆర్టీస్ కూడా నాకు ఆ నేను అంత ఎక్కువ చదవలేదు సార్. ఎన్సీఆర్టీస్ కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అప్పుడు నాకు టఫ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎకానమీ అనుకునేది సార్. కానీ నాకు మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం వల్ల నాకు బేస్ బాగా వచ్చిందంటే గాయత్రి మంది వల్ల సార్. ఎకానమీ అంటే నాకు ఇష్టం కలిగింది కూడా గాయత్రి మంది వల్ల సార్. అది మాత్రం పక్కా చెప్తాను సార్. మ్యామ్ కి ఆ క్రెడిట్ దక్కాల్సిందే సార్ ఎకానమీ మాత్రం. ఓకే. నాకు గ్రూప్ 2 లో ఎకానమీలో కొంచెం మార్క్స్ వచ్చాయంటే మ్యామ్ వల్లే సార్ అది. ఓకే. అండ్ కోచింగ్ అనేది వాళ్ళ సెల్ఫ్ డెసిషన్ సార్. ఇంకా కాకపోతే కోచింగ్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకు ఒక డైరెక్షన్ లో తీసుకెళ్ళడానికి. అండ్ ఒక టెస్ట్ సిరీస్ మనం రాస్తే నేను ఎలా చేసేదాన్ని అంటే సార్, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, అదొక రివ్యూ, ఒక 3-4 టాపిక్స్ చదివాము, దాన్ని అవ్వగానే నేను ఒక టెస్ట్ ఇచ్చేదాన్ని సార్. ఓకే. టెస్ట్ ఇచ్చేదాన్ని. అంటే మన దాంట్లో ఎక్కువ మల్టిపుల్ ఆప్షన్స్ లోనే వచ్చాయి కాబట్టి ఒక్కొక్క స్టేట్మెంట్ ని వాళ్ళు ఒక్కొక్క బిట్ గా ఫామ్ చేశారు సార్ ఎగ్జామ్ లో. ఇప్పుడు మనకు ఒక స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా మనకి మెయిన్స్ లో పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది సార్. ఆ బిట్స్ ని తీసుకెళ్లి సైన్స్ అండ్ టెక్ అయితే ఒక్కొక్క క్వశ్చన్ లాగా ఇచ్చేలాగా ఫామ్ చేశారు సార్. సో నాకు కొంచెం అలా హెల్ప్ అయింది సార్ టెస్ట్ సిరీస్ అయితే. అండ్ మనం ఎక్కువ దీంట్లో నోట్స్ గ్రూప్ 2 కాబట్టి మనకి యూ మెయిన్స్ కి అలా నోట్స్ చేసుకునేలాగా అవసరం లేదు సార్. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ స్టాండర్డ్ బుక్స్ లో అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ రివైజ్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ ఆ ఎగ్జామ్ లో ఏ టాపిక్ లో మనం వెనకబడి ఉన్నాం అని ఆ నోట్ చేసుకొని ఆ పాయింట్స్ నేను మళ్ళీ ఎగ్జామ్ లో ఏదైనా రాంగ్ అయినప్పుడు నేను మళ్ళీ నోట్ చేసుకునేసాను. డిఫరెంట్ పేపర్స్ లో A4 షీట్స్ లో రాసుకొని ఎగ్జామ్ ముందు ఒక 3 times రివైజ్ చేశాను సార్. నాకు ఇక్కడ మిస్టేక్ పోతుంది అని చెప్పి. అండ్ అపార్ట్ ఫ్రమ్ మన టెస్ట్ సిరీస్ కాకుండా నేను ఇంకా ఏ టెస్ట్ సిరీస్ వేరే ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కానీ బట్ నేనైతే ఒక 2 ఎగ్జామ్స్ రాసాను కానీ మళ్ళీ అది నేను ఫాలో అవ్వలేదు సార్.
పీవైక్యూస్ పైన ఎక్కువ చూసుకున్నాను సార్. మనకి పీవైక్యూస్ ఒక్కొక్క సబ్జెక్ట్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ సెపరేట్ గా దొరుకుతాయి కదా సార్. ఆ ఇన్స్టిట్యూట్ ఏవైతే పబ్లిష్ చేసింటారో ఆ బుక్స్ తెచ్చుకొని డైలీ ఒక 50 బిట్స్, ఇప్పుడు హిస్టరీ చదువుతానంటే సేమ్ ఆ హిస్టరీ పైన ఒక 50 బిట్స్, డైలీ 50 బిట్స్ చేసుకునేదాన్ని సార్. రాంగ్ అయ్యే చోట మనకి గ్రూప్ 2 కి వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి హిస్టరీలో అలాగని ఎక్కడైతే రాంగ్ అయిందో ఆ క్వశ్చన్ రాసుకొని పక్కన డాష్ పెట్టుకొని ఆన్సర్ రాసుకొని ఒక A4 షీట్స్ లో ఎగ్జామ్ అవి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసేదాన్ని సార్. నేనైతే 3 టైమ్స్ రివైజ్ చేశాను హిస్టరీ అయితే. అండ్ పాలిటీ వచ్చి మనకు ఓన్లీ సోర్స్ లక్ష్మీకాంత్ బుక్ సార్. దాన్ని ఎన్నిసార్లు చదివితే ఇంకా అన్ని మార్క్స్ వస్తాయి సార్ మనకైతే. ఈవెన్ సార్ పాలిటీలో అన్నిసార్లు చదివినా కూడా కన్ఫ్యూజన్ అంతా నాకు పాలిటీలో చాలా రాంగ్ పెట్టాను సార్ నేను. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకా మనకి ఓకే. మెయిన్స్ కి జాగ్రఫీ అనేది లేదు సార్. సైన్స్ అంటే ఎకానమీ సార్. అదైతే సైన్స్ అండ్ టెక్ సార్ చెప్పింది కొంచెం ఫాలో అయ్యాను సార్ మన వెంకటేష్ సార్. అండ్ మన ఇన్స్టిట్యూట్ ఈవెంట్ సార్. అండ్ ఎన్వైర్న్మెంట్ అయితే సార్ సైన్స్ అండ్ టెక్ అంటే నాకు ఎన్వైర్న్మెంట్ బాగా హెల్ప్ అయింది సార్ సార్ చెప్పింది. ఓకే. అది ఫాలో అవుతూ సేమ్ అంతే సార్. పదే పదే రివైజ్ చేసుకుంటూ ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అండర్లైన్ చేసుకుంటూ అండర్లైన్ పాయింట్స్ రివైజ్ చేయాలి సార్ నేను. ఓకే. సో మీరు చెప్పిన దాంట్లో నాకు ఇంకొక పాయింట్ బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు మనకి ఉపేందర్ సార్ అని ఒక ఆయన తెలంగాణ నుంచి గ్రూప్ 2 9th ర్యాంకర్ అనమాట. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఓకే సార్. ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ నేను A4 షీట్లో నోట్ డౌన్ చేసుకొని తర్వాత రివైజ్ చేశా అని చెప్పేసి అన్నారు కదా. సేమ్ ఆయన ఎస్ కూడా సార్. మీ స్ట్రాటజీ లానే ఇద్దరిది సిమిలర్ పాత్లో ఉన్నారు. ఆయన ఒక బుక్ పెట్టుకున్నారు సపరేట్గా. ఆ బుక్లో ఏం చేశారంటే ఆయన ఇప్పుడు ఇలాగే టెస్ట్ సిరీస్ రాస్తారు. ఎక్కడైతే మిస్టేక్ పోతుందో ఆ మిస్టేక్స్ ఏదైతే టాపిక్ పోయిందో అది రాసుకునేవాళ్ళు. ఎగ్జామ్ ముందు అయ్యేసరికల్లా ఆయనకి ఆ బుక్ మొత్తం కూడా ఆయన మిస్టేక్ చేసిన బుక్ తయారైందనమాట. అది ఒక 2 to 3 టైమ్స్ రివైజ్ చేశారు. అంటే ఆల్రెడీ వచ్చిన సబ్జెక్ట్ పర్ఫెక్ట్ పెట్టారు. ఇది మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆయన మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకున్నారు. తెలంగాణ నుంచి గ్రూప్ 2 9th ర్యాంకర్ అయ్యారనమాట ఆయన. సో మీరు కూడా కొద్దిగా నాకు సేమ్ మైండ్ ఎస్ సార్. సిమిలర్ అలానే అనిపించారు. సో అందుకే చెప్పాల్సి వచ్చింది. ఎస్ సార్. నేను మెయిన్ గా హిస్టరీకి అయితే చాలా చేశాను సార్. అది పీవైక్యూస్ హిస్టరీలో ఒక బుక్ ఉంది సార్. లైక్ 1985-86 నుంచి హిస్టరీ పీవైక్యూస్ అన్ని ఉన్నాయి సార్ ఆ బుక్ లో. సో పేపర్ వైజ్ ఇచ్చుకుంటూ అంటే నాట్ ఓన్లీ ఏపీఎస్సీ గ్రూప్ సార్, గ్రూప్ 1 లో ఉండేవి ఇంకా డిఫరెంట్ ఎస్ఏ ఎగ్జామ్స్ అలా అడిగేవాటివన్నీ ఆ బుక్ లో ఇచ్చారు సార్. తెలుగు మీడియం బుక్ సార్. బట్ అది మనకు అర్థమయ్యేలానే ఉంటుంది సార్ తెలుగు మీడియం బుక్ అని ఏపీ హిస్టరీ. అది చేసి అది నేను ఆ రివిజన్ ఆ మిస్టేక్స్ రాసుకొని రివైజ్ చేయడం వల్ల నాకు కొంచెం హిస్టరీలో హెల్ప్ అయింది సార్. ఏపీ హిస్టరీ అయితే అది. ఓకే. సో పాలిటీ అయితే నో అదర్ సోర్స్ సార్. సార్ క్లాసెస్ అండ్ నాకు ఆల్రెడీ కొంచెం ముందే పాలిటీ బేస్ ఉంది కాబట్టి సార్ క్లాసెస్ నేను రివిజన్ లాగా తీసుకున్నాను సార్. అంటే మనకి చదవడం కంటే వినడం వల్ల ఇంకా బాగా గుర్తుంటది అని చెప్పి సార్ క్లాసెస్ ని నేను డైలీ వినేదాన్ని సార్. అంటే నాకు ఆల్రెడీ తెలిసినా కూడా సబ్జెక్ట్ నేను మళ్ళీ క్లాసెస్ తీసుకొని విన్నాను సార్. ఇంకా దాంతో పాటు డైలీ కొన్ని చాప్టర్స్ అంటూ పెట్టుకొని తీసుకోవడం. అండ్ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి కదా సార్. వాటికి సింపుల్ గా ఒక 1 పేజ్ 2 పేజ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. కంపారిజన్ ప్రెసిడెంట్ గవర్నర్ కంపారిజన్, సీఎం పిఎం సేమ్ సిమిలర్ గా ఉండే కంపారిజన్ చేసుకొని అలా ప్రిపేర్ అయ్యింది సార్ పాలిటీ అయితే. ఓకే. చాలా మంది అండ్ మన మనకి ఇన్స్టిట్యూట్ లో కూడా సార్ పాలిటీ సార్ చెప్పేవాళ్ళు సార్. క్లాస్ చెప్పేటప్పుడు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సార్. సార్ క్లాస్ చూసి ఆ నోట్స్ అండ్ రివిజన్ కి అది హెల్ప్ అయింది సార్. ఎగ్జామ్ ముందు రివిజన్. ఓకే. ఓకే. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి ఒక సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ యూపీఎస్సీకి పాలిటీ 2 టైమ్స్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా మళ్ళీ చదవాలంటే మోటివేషన్ ఉండదు. ఆల్రెడీ వచ్చిన సబ్జెక్టే కదా మళ్ళీ ఏం చదువుతామని చెప్పేసి అంటారు కదా. బట్ స్టిల్ మీరు అది కూడా ఓవర్కమ్ చేసుకొని క్లాసెస్ విన్నారు. అంటే వినడం మళ్ళీ ఇంకా ఎక్కువ మీకు వచ్చిన సబ్జెక్టే కాబట్టి విన్నారు కాబట్టి అది మీకు బాగా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. చాలామంది నేను చూస్తున్నానండి లైవ్లో మన విఐపి పోలీస్ అకాడమీలో కానీ స్టూడెంట్స్ చాలామంది నాకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చి కదా నేను ఎందుకు మళ్ళీ చదవాలంటారు. అంటే మళ్ళీ మళ్ళీ మనం చదివితే తప్పే ఉందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రివిజన్ మల్టిపుల్ టైమ్స్ చేస్తే తప్పేం లేదు కదా. సో మీరు అంటే మీకు ఒక సబ్జెక్ట్కి ఎన్నిసార్లు రివిజన్ అయింది ఇప్పుడు మొత్తం అయ్యేసరికి మీ ప్రిపరేషన్? సార్ మొత్తం అయ్యేసరికి అంటే పాలిటీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి పాలిటీ కొంచెం తక్కువ రివైజ్ చేశాను సార్ నేను. ఓకే. అండ్ ఎందుకంటే పాలిటీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఒక 3 టైమ్స్ అలా రివైజ్ చేశాను సార్ పాలిటీ అయితే. అంటే 15 డేస్ పెట్టుకునేదాన్ని సార్. డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ సార్ పెట్టుకునేదాన్ని సార్. నేను హిస్టరీ ఆల్రెడీ సార్ చెప్పిన నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అలానే మళ్ళీ తెలుగు మీడియంలో ఎక్కడ మిస్ అవుతాయో కొన్ని బిట్స్ అని చెప్పి తెలుగు మీడియంలో కూడా ఒక దాంట్లో క్లాసెస్ విని ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఆ నోట్స్ మనకి ఇన్ని పేజెస్ అని వచ్చి ఉంటుంది కదా సార్. ఒక 100 పేజెస్ అనుకోండి సార్. డైలీ ఒక 15 పేజెస్ డెఫినెట్లీ నేను రివైజ్ చేయాలి. సో ఆ 15 పేజెస్ అండ్ ఆ 100 పేజెస్ 15 days బై 15 వేసుకొని ఎన్ని పేజెస్ వస్తాయో డైలీ అన్ని పేజెస్ చేస్తాను సార్. ఈవెన్ పాలిటీ కూడా అంతే సార్. మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, 15 days ఉంది, మనకి ఎన్ని చాప్టర్స్ చదువుకోవాలి ఒక్కొక్క డేకి
అలా 15 డేస్ 2 సబ్జెక్ట్స్ చేసుకుంటూ వచ్చాను సార్. సో ఓకే. అలా ఓ, మనకి పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఎగ్జామ్ మధ్యలో కొద్ది ఎప్పుడు ఉంటుందో అని చెప్పి ఎగ్జామ్ చిల్ అయినా కూడా నేను ఒక సబ్జెక్ట్ డైలీ ఒక సబ్జెక్ట్ కొంచెం చదివేదాన్ని సార్, మొత్తం వదిలేయకుండా. అలా నేను పాలిటీ అయితే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ రివైజ్ చేశాను సార్. అండ్ ఏపీ హిస్టరీ అండ్ దట్టు నాకు కొంచెం కొత్త కాబట్టి ఏపీ హిస్టరీ ఇంకొంచెం ఒక 4-5 టైమ్స్ ఎక్కువ చేశాను సార్. ఓకే. అండ్ ఈవెన్ ఇండియన్ ఎకానమీ ఓకే సార్, ఏపీ ఎకానమీ వచ్చేసరికి మనకి నవంబర్ లో కొంచెం ఈ సర్వే అది రిలీజ్ అయింది సార్ మనకి. ఉమ్, అది వచ్చి నేను ఆ, దాన్ని కూడా కొంచెం అప్పటికి మనకి రిపోర్ట్స్ చాలా వైట్ పేపర్స్ రిలీజ్ అయింది సార్. అండ్ ఉమ్, వాటిని కూడా చాలా సింపుల్ నోట్స్ గా ఒక్కొక్క పాలసీ అనుకోండి సార్ 2 to 3 పేజెస్, ఒక్కొక్క ఉమ్, పాలసీ 2 to 3 పేజెస్, అలా ఒక 20 పేజెస్. అండ్ ఏపీ స్వర్ణాంధ్ర అని చెప్పి అదొక డాక్యుమెంట్ రిలీజ్ అయింది సార్, అది కూడా షార్ట్ నోట్స్ గా చేసుకున్నాను సార్. అలా ఓకే. నేను దాన్ని ఎలా చేసేదాన్ని, సెపరేట్ గా టైం ఈవినింగ్ నేను కొంచెం కొంచెం ఫ్రెష్ అయినట్టు ఉంటుంది అని చెప్పి ఈవినింగ్ ఒక 5 to 6 4 to 6 అలా వాక్ చేసేదాన్ని సార్. అలా వాక్ చేసేటప్పుడు చేతిలో పెట్టుకొని జస్ట్ ఇది మనం గుర్తుపెట్టుకునేది కాదు కదా సార్ మన నంబర్స్ అని, జస్ట్ అలా గ్లిమ్స్ లాగా డైలీ ఒక డాక్యుమెంట్ ఒక 1 hour. ఇప్పుడు పాలసీస్ అనుకోండి కదా సార్, అదొక 1 day సార్. అండ్ ఈ స్వర్ణాంధ్ర 1 day సార్. ఉమ్, సర్వేకి నేను ఇప్పుడు డిసెంబర్ మంత్ మొత్తం సర్వే ఎలా చదివానంటే వీక్లీ ఒక రివిజన్ లాగా పెట్టుకున్నాను సార్. ఓకే. సర్వే అయితే ఉమ్, ఒక 1 week లో ఒక రివిజన్ అయిపోవాలి అంటే మనకి 200 పేజెస్ అంటే సేమ్ అదే సార్. 1 week 7 days కాబట్టి 200/7 ఎన్ని ఉమ్, పేజెస్ ఉంటాయో ఒక్కొక్క డే కి ఒక టైం వేసుకొని అలా చేశాను సార్ సర్వే అయితే. బేసిక్ సర్వేకి మళ్ళీ ఏం ఎగ్జామ్ ఏమి ఇవ్వలేదు సార్, డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళేసాను సార్. దానికి ఏం ఓకే. ప్రాక్టీస్ క్వశ్చన్ లేదు సార్. సో ఉమ్, అది కూడా సర్వేలో మనం మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకొని కొంచెం ఉమ్, టైం తీసుకొని అయిన పద్ధతి హైలైట్ చేసుకొని ఆ హైలైట్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ ఉన్నాయో చూసుకొని మనం డైలీ అక్కడ ఒక 1 hour 1.5 hour ఇచ్చుకొని ఇన్ని రివిజన్స్ అని ప్లాన్ చేసుకొని డైలీ అన్ని పేజెస్ ప్లాన్ చేసుకున్నాం సార్ ఎకానమీ అయితే. ఇంకా హిస్టరీ ఆల్రెడీ చెప్పాను సార్. అండ్ ఏపీ సైన్స్ అండ్ టెక్ ఎన్వైరన్మెంట్ కూడా ఫస్ట్ టైం కాబట్టి మనకి గ్రూప్ 2 కి ఈసారే వచ్చింది నాకు. సేమ్ అది కూడా లేదు అదైతే ఇంకా సార్ 2 సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా సార్. మంత్లీ 15 days అది రివిజన్ అయిపోతే ఒక 1 to 2 days కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 days మళ్ళీ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ స్టార్ట్ చేసేసాను నేనైతే. సో ఎక్కడ సైన్స్ అండ్ టెక్ ఎన్వైరన్మెంట్ అయితే గ్యాప్ రాలేదు సార్ నాకు. ఓకే. మంత్లీ 2 రివిజన్స్ అయితే డెఫినెట్లీ చేశాను సార్. ఫ్రమ్ ఉమ్, డిసెంబర్ టు జనవరి అదే ఫాలో అయింది సార్ నేను. ఓకే. సో బేసిక్గా ఈ వీడియో చూసే ఆస్పిరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తానండి. మనకి ఇక్కడ గీతిక గారు అంటే మనకి బయట జనరల్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక ర్యాంక్ వచ్చింది అంటే ఏదోలే నార్మల్ కష్టపడి ఉంటారు, ర్యాంక్ వచ్చేసింది కదా సింపుల్గా అని అనుకుంటారు. బట్ ఇప్పుడు గీతిక గారు చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది ఏంటి? తను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు రివైజ్ చేశారో మీరు ఒకసారి గమనించండి. ప్రతి సబ్జెక్టు కూడా తెలిసిన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అది రివిజన్లు చేసుకొని వాకింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మైండ్ అంతా కూడా ప్రిపరేషన్ మీద ఉంటేనే మనకు ఒక ర్యాంక్ వస్తుందండి. సో ఈ వీడియో చూసే వాళ్ళు మీరు ఒకసారి గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంత ఈజీగా ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అయితే రావట్లేదండి. గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే మీరెన్నో మంత్స్ డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడితే తప్పించి రాదు. ఓకేనా? ఆ ఎఫర్ట్స్ ఇప్పుడు మనకి గీతిక గారు చెప్తున్నారు కదా, ఈ జర్నీ మీకు అర్థమైపోవాలి వీడియో ద్వారా. అంటే మీలో ఎవరికన్నా ఏదో ఒకసారి చదివేశాంలే వచ్చేస్తుందిలే నాకు జాబ్ అనుకునే వాళ్ళందరూ కూడా మీరు కొద్దిగా అలర్ట్ అయ్యి మీరు కూడా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పారండి మనకి ఇక్కడ టెస్ట్ సిరీస్ గురించి. ఎన్ని టెస్టులు ప్రాక్టీస్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు అంటే కోచింగ్ అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ప్లస్ కోచింగ్ ఇవన్నీ అయినప్పటికీ కూడా రివిజన్లు చేసినప్పటికీ కూడా టెస్ట్లు అవన్నీ ప్రాక్టీస్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఇన్ని చేస్తే ఒక ర్యాంక్ వచ్చింది. బట్ స్టిల్ తన ప్రిపరేషన్ ఆపలేదు, ఇంకా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. అంటే ఒక జర్నీ మనం ఒక గోల్ పెట్టుకున్నాము అంటే ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మన ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి. దట్ ఈస్ ఫర్ షూర్. మీరు ఎక్కడన్నా వన్ డే మీరు ఒక గ్యాప్ ఇచ్చినా కానీ మీ కాంపిటేటర్ వెళ్ళిపోతూనే ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గీతిక గారు ప్రిపేర్ అవుతున్నాము. నేను ఒక 1 week అటు ఫెస్టివల్స్కో లేకపోతే ఫ్రెండ్స్ అటు ఇటు తిరిగాను. గీతిక గారు కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉంటే తనే విన్ అవుతారు కదా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ లైక్ ఏ రేస్. ఈ రేస్లో మీరు కొద్దిగా ఒక సెకండ్ లేదా ఒక మినిట్ డిలే చేసినా కానీ మీ కాంపిటేటర్ మీకు తెలియకుండా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఎస్ గీతిక గారు మన స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు మీకు రాబోయే జూనియర్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటండి? సార్ ఒక్కటే సార్, మనకి ప్రిపరేషన్ లో కంటిన్యూగా డెఫినెట్లీ గ్యాప్ లేకుండా ఒక్క చోట గ్యాప్ వచ్చినా మనం సబ్జెక్ట్ మర్చిపోతాం సార్. సో కాన్స్టెంట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. డిసిప్లైన్ ప్లస్ పేషెన్స్ సార్, కన్సిస్టెన్సీ డిసిప్లైన్ పేషెన్స్ సార్, ఇది మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి సార్. డైలీ చదువుకోవాలి సార్. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కూడా మనం కంప్లీట్ గా వదిలేకుండా డైలీ ఒక 3 hours
ఆర్ 2 అవర్స్ అయినా పర్లేదు సార్, కంటిన్యూ అవర్స్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి యూపీఎస్సీ లాగా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఉండదు సార్. ఉండేదే ఇప్పుడు ఇది 2018-19 వచ్చి 23లో వచ్చింది సార్. ఆల్రెడీ మనకి 1 ఇయర్ మనకి పోటీ పడే వాళ్ళు కాకుండా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు మనకంటే చాలా ప్రిపరేషన్ చాలా ప్రోగా ఉంటారు సార్ సబ్జెక్ట్ లో. వాళ్ళతో పాటు కంపీట్ అవ్వాలంటే డెఫినెట్లీ కొంచెం డిటర్మినేషన్ తో చాలా డిటర్మినేషన్ తో ప్రిపేర్ అవ్వాలి సార్. నాకైతే శ్రీయాక్షన్. ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ కూడా అదే సార్. ఓకే. డ్రైవింగ్ ఫ్యాక్టర్ కూడా అదే సార్. లాస్ట్ కొంచెం అంటే కొంచెం భయం పుట్టింది సార్. మనం ఈ ఇయరే ఇస్తున్నాం, ఆల్రెడీ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం కంపీట్ అవ్వాలంటే ఈ మాత్రం రివిజన్ లేకపోతే కష్టం అని చెప్పి రివిజన్స్ ఎక్కువ చేశాం సార్. అండ్ మేము కూడా స్టేటస్లో మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉన్నాము. అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఏం న్యూస్ వచ్చినా ఏమొచ్చినా కానీ అప్డేట్ చేస్తూనే ఉన్నాం. మీరు కూడా అప్పుడు చాలా టెన్షన్ పడి మెసేజ్ చేస్తుండేవాళ్ళు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా, ఇవన్నీ కూడా టెన్షన్ కూడా. మళ్ళీ నేను ఒకసారి ఆ మెసేజ్ చూస్తే నాకు గుర్తొచ్చినాయి అనమాట. ఆ టైంలో మీరు ఎలా టెన్షన్ తీసుకున్నారు అని చెప్పేసి. చాలామంది ఎగ్జామ్ జరగదు జరగదు అని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ చేయడము, ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించిందండి. చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ గివప్ ఇచ్చేశారు, ఆ ఎగ్జామ్ నిజంగా జరగదు అని చెప్పేసి గివప్ ఇచ్చేశారు. సో అది కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఇంకోటి, టెలిగ్రామ్లో కూడా మనకి చాలా మిస్లీడ్ చేయడము. చాలామంది అంటే మీలాగా జెన్యున్గా కష్టపడిన ఆస్పిరెంట్స్ కూడా లాస్ట్ 20 days ప్రిపరేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల ర్యాంక్స్ మిస్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మిస్లీడ్ చేసినటువంటి వాళ్ళ వల్ల చాలామంది బాధపడ్డారు. అండ్ ఇంకోటి, ఐ థింక్ ప్రిలిమ్స్ టైంలో చాలామంది యూట్యూబర్స్ వాళ్ళు ఎలా మిస్లీడ్ చేశారంటే స్టూడెంట్స్ని, అసలు పేపర్ ఎలా వస్తుందో తెలీదు. వాళ్ళు ఏం చేశారంటే ముందే కట్ ఆఫ్ చెప్పారు. అసలు ఒక పేపర్ ఎలా వస్తుందో తెలియదు, ఏంటో తెలియదు, ఏ స్టాండర్డ్లో వచ్చిందో తెలియకుండా ముందే కట్ ఆఫ్లు చెప్పడం వల్ల మనకి స్టూడెంట్స్ వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్లో యాక్యురసీ మెయింటైన్ చేసిన ఆ భయం క్రియేట్ అయింది. అతను ఎవరో సమ్ ఎక్స్ అనే పర్సన్ యూట్యూబ్లో మీ కట్ ఆఫ్ ఇంత ఉంటుంది, ఒక 80-90 అంత ఉంటుంది, మీరు ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి అంటే మీరు బబ్లింగ్ చేసేయాలన్నట్టు చెప్పడం వల్ల చాలామంది మోసపోయారు అనమాట అలా. సో ఈ వీడియో అవును చూసే సార్. వాళ్ళందరూ నేను కూడా కూడా ఫస్ట్ ఒక కౌంట్ పెట్టుకున్నాను సార్. మీరు అన్నట్టు నేను కూడా చాలా మంది లైక్ ఇప్పుడు మనకి ఒక 100 బిట్స్ ఉంటే డెఫినెట్లీ మనకి కట్ ఆఫ్ రీచ్ అంటే 50-60 డెఫినెట్లీ బబ్లింగ్ చేయాలి. మనకు ఎక్కువ బబ్లింగ్ చేస్తేనే ఎక్కువ మార్క్స్ తగ్గుతాయి. అలా చాలా మంది ప్రిలిమ్స్ పోయింది సార్. అవును సార్, మీరు చెప్పిన పాయింట్ అయితే చాలా కరెక్ట్ సార్. నేను ఆ ఎగ్జామ్ టైం ముందు నేను చెప్పానండి, ఒక వీడియో చేసి అదర్ యూట్యూబర్స్ని తిట్టాను. నేను తిట్టి మరీ చెప్పా, అసలు మీకు ఏ రైట్తో మీరు ఒక కట్ ఆఫ్ డిసైడ్ చేసి చెప్తున్నారు. స్టూడెంట్స్కి కూడా చెప్పాను, నేను వార్నింగ్ మెసేజ్ ఇచ్చా, మీరు అలర్ట్గా ఉండండి, వీళ్ళ మాటలు వింటే మీరు మోసపోతారు. ఎంత టఫ్ ఎగ్జామినేషన్ వచ్చినా కానీ మీరు యాక్యురసీతో ఆ ఎగ్జామినేషన్కి తగ్గట్టు మీరు ఆన్సర్ చేస్తే కట్ ఆఫ్ క్లియర్ అయిపోతుంది. వీళ్ళు చెప్పిన మాటలు వింటే మీరు మోసపోతారు అంటే ఎగ్జామ్ అయ్యి క్వాలిఫై అవ్వకోకుండా ఉన్న వాళ్ళు అప్పుడు ఫోన్ చేశారు, సార్ అనవసరంగా మేము కట్ ఆఫ్ వీడియోలు చూసి మోసపోయాం సార్ అని చెప్పేసి. చాలామంది ఒక ఆపర్చునిటీ పోయింది కదండి ఇప్పుడు. సో అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే మిస్లీడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. బేసిక్గా చెప్పాలంటే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మిస్లీడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్టూడెంట్స్ కూడా కళ్ళు తెరుచుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ కొంతమంది టాపర్ వీడియోలు చూసైనా, లేకపోతే మన వీడియోలు చూడండి కావాలంటే, అన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పాము, మమ్మల్ని తిట్టుకున్నారు. మమ్మల్ని తిట్టుకుంటే మాకేం వస్తుందండి చెప్పండి. మేము రియాలిటీ చెప్తే తిట్టుకుంటారు, దట్స్ ఫైన్. కాకపోతే ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయింది ఎవరు? మీరే కదా. సో అది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా గీతిక గారు, మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా సార్ ఉందండి? వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బికాజ్ నేను 2021 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పటికి నియర్లీ 4.5 years అయిపోతుంది సార్. 2021 ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశాను సార్ నా ప్రిపరేషన్. సో ఓకే, ఇప్పటికి 4.5 years అవుతుంది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ జాబ్ వచ్చిందని చెప్పి. సూపర్. ఓకే. బా- నాకు అలా పక్కన వాళ్ళ గురించి అవసరం లేదు సార్, ఒకరికి మెచ్చుకుంటారు అలా. కానీ ఆ, మమ్మీ డాడీ ప్రౌడ్ ఉన్నారు సార్. సో అది చాలు సార్. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే మీరు ఎప్పటికి కూడా అలానే ఉంటారు. అండ్ ఇంకొక విషయం కూడా ఎస్ డిస్కస్ సార్. చేయాలండి. బేసిక్గా నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటా, టాపర్స్ అందరూ కూడా సీక్రెట్గా ప్రిపేర్ అవుతూనే ఉంటారండి. అంటే ఇప్పుడు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఫైట్ చేయండి, ఫైట్ చేయడంలో తప్పు లేదని నేను కూడా చెప్పాను చాలాసార్లు. బట్ ఎట్ వాట్ కాస్ట్? మీరు ఫైట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం మీరు ప్రిపరేషన్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అన్నాను కదా. గీతిక గారు, మీరు ఎప్పుడన్నా అలా రోడ్ల మీదకి వచ్చేసి మీ టైం అంతా వేస్ట్ చేసుకున్నారో చెప్పండి. సార్ నేను రోడ్లపైకి అయితే రాలేదు సార్. నాకు ఎప్పుడు అసలు మిస్టేక్స్ ఉన్నాయని నాకు తెలియని కూడా లేదు సార్.
కరెక్ట్ గా ఎగ్జామ్ 2 days ముందు అందరూ అప్పుడు చూసాను సార్, ఇలా మిస్టేక్స్ ఉన్నాయి, రోడ్లు ఎక్కుతున్నారు, రోడ్డు పైన పడుకుంటున్నా, అంటే పడుకొని ధర్నాలు చేశారు, అవన్నీ చూసాను సార్. నాకు అప్పుడు మేబీ భయం వేసింది సార్, కొంచెం నిజంగానే మిస్టేక్స్ ఉన్నాయేమో, రాసేస్తే ఎగ్జామ్ రాస్తే ఎలా అయిపోతుందో ఏమో, అసలు ఎగ్జామ్ జరుగుతుందా లేదా. ఆ ప్రిపరేషన్ లాస్ట్ 2 days కూడా నేను సరిగ్గా చేయలేదు సార్, ప్రిపరేషన్ అయితే అప్పుడు ఎగ్జామ్ ముందు 2 days కూడా భయపడ్డాను సార్, ఏమవుతుందో అసలు ఎగ్జామ్ ఉంటుందో ఉండదో అని చెప్పి. బట్ స్టిల్ ముందు ప్రిపరేషన్ బాగా చేసినా కాబట్టి ఆ ఒక 1 to 2 days పోయినా కూడా, బట్ నేను ఎగ్జామ్ బాగా రాయగలను సార్. నా ఫ్రెండ్స్ లో ఆ 1 to 2 days పోయిన దాని వల్ల కూడా మెయిన్స్ క్వాలిఫై అవ్వను ఉన్నారు సార్, ఒక 2 to 3 members నా ఫ్రెండ్స్ అయితే. ఇక్కడ స్టూడెంట్స్ సో అలా గమనించాల్సింది ఏంటి ఉన్నప్పుడు అంటే, ఇక్కడ స్టూడెంట్స్ ఒకటి గమనించాలండి. ఇప్పుడు ఏపీపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. మనం అంటే స్టూడెంట్స్గా మన బాధ్యత ఏంటంటే, ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఏదైనా మిస్టేక్ ఉంది అని అనుకుందాం. మిస్టేక్ ఉంది అనుకుంటే అది మనం ఏపీపీఎస్సీ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం మన బాధ్యత. సో తీసుకెళ్ళిన తర్వాత మనకి కోర్ట్స్ ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇక్కడ డెసిషన్ తీసుకునేది ఎవరండి? జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ వాళ్ళు ఏం చెప్పారు? రోస్టర్ మిస్టేక్స్ ఉంటే మీరు ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అది సవరించుకొని మీరు ఫైనల్ రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు చెప్పేసింది. అది చెప్పిన తర్వాత కూడా స్టూడెంట్స్ ఫైట్ చేశారు. సరే, ఫైట్ చేయండి, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు ఏమైందండి? ఒక ఆపర్చునిటీ మీరు మిస్ అయ్యారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరిచ్చే డెసిషన్ కాదు, నేను ఇచ్చే డెసిషన్ కాదు, కోర్టు డిసైడ్ అవ్వాలి. ఒకవేళ కోర్టు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అనుకుంటే అది అందరికీ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ అందరికీ టైం వస్తుంది. బట్ చదివే టైంలో చదవుకోకుండా మనం ఇలా రోడ్ల మీదకి ఎక్కి టైం వేస్ట్ చేసుకుంటే ఒక ఆపర్చునిటీ మీరే మిస్ అయ్యారండి. ఫైట్ చేయండి, డెఫినెట్గా ఫైట్ చేయండి. బట్ ఆ ఫైట్ చేయడానికి మీరు టైం పక్కన కొద్దిగా టైం తీయాలి. మిగతా టైం అంతా ప్రిపరేషన్లో ఉండాలి కదండి. అలా చేయకోకుండా నేను మొత్తం ఇటే చేస్తాను, వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు అని చెప్పేసి రోడ్ల మీదకి ఎక్కి ఆ ధర్నాలు చేసి ఈ ధర్నాలు చేసి ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యారనమాట. సో నా 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 యొక్క బ్రదర్స్, సిస్టర్స్, లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి నేను చెప్పే సిన్సియర్ మెసేజ్ ఏంటి అంటే, మిస్లీడ్ అవ్వకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి. మీరు సెల్ఫిష్గా ఉండాలి. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం, మీ కుటుంబం కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు, వేరే వాళ్ళ కోసం కాదు. ఓకేనా? సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎస్. ఇంకా గీతికా గారు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? నో సార్, నథింగ్ సార్. అందరూ అసలు ఒకవేళ నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా నేను సాధించాలి అని అనుకుంటే మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఆపకుండా డైలీ, మీకు ఏదైనా వేరే జాబ్ ఉన్నప్పుడు చూసుకొని డైలీ ఒక 2 to 3 hours ఇచ్చినా కూడా చాలు సార్. కంటిన్యూగా మాత్రం ప్రిపరేషన్, అంతే యా. సార్. ఇంకోటి ఇంకొకటి అండి, మనకి చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ నోటిఫికేషన్ లేదు కదా సార్ ఇప్పుడే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలా నోటిఫికేషన్ లేకోకుండా ప్రిపేర్ అవ్వకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా? నోటిఫికేషన్ రాలేదు, నేను సార్ నో ప్రిపేర్ సార్, అవ్వను. ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్, ఉమ్, సార్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రాలేదు సార్. మార్చ్ లో వస్తుంది అని అంటున్నారు సార్. చాలా, నారా లోకేష్ సార్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు సార్. మనకి ఒకవేళ అప్పుడు వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఒక 2 to 3 months టైం ఉన్నా కూడా, మెయిన్స్ కి ఆ 2 to 3 months మనకి సరిపోదు కదండి సార్. మెయిన్స్ ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయిపోవచ్చు సార్, ఆ 2 to 3 months ప్రిపేర్ అయ్యి. అది కూడా మనకి ప్రయర్ ప్రిపరేషన్ ఉంటేనే సార్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వడం. మెయిన్స్ అయితే ఆ 2 to 3 months ప్రిపేర్ అయ్యి రాయడం ఇంపాసిబుల్ సార్. సో మనకి ఒక 6 months మంచిగా మెయిన్స్ ప్రిపేర్ అయ్యి నోట్స్ చేసుకొని మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ రాయగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ కానీ, ప్రిలిమ్స్ కంటే నోటిఫికేషన్ రాకోకంటే ముందే కానీ మనకు వస్తే ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు సార్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఆ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మహా అయితే 5 months టైం ఇస్తుంది సార్. అప్పుడు మనం టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయాలి అంటే మనకి సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం బిఫోర్ ప్రిలిమ్సే మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి సార్. అలా ప్రిపేర్ అయిపోయి ఉండాలంటే జాబ్ క్యాలెండర్ అనేది రాకముందే మనం కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి సార్ ఖచ్చితంగా. అలా ఉంటేనే మనం ఖచ్చితంగా దీన్ని సాధించగలం సార్. ఎస్. సో చూసారు కదండి ఆస్పిరెంట్స్, చాలా మంది నోటిఫికేషన్ రాలేదు, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయను. నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రేపే రిలీజ్ చేస్తే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీ పరిస్థితి ఏంటి? అంటే రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మీకు జాబ్ వస్తుందా అనేది మీరు ఒకసారి మీ మైండ్కి లేకపోతే మీ బాడీకి వదిలేయండి. అంటే మీతో పాటు చాలామంది ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, మేము ఎప్పుడు ఆ జాబ్ మీద అటాక్ చేద్దామా అని ఉంటారు. మీరు అప్పుడు ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఇక్కడ జాబ్ ఎవరికి వస్తుందో మీరే ఆలోచించండి. సో నెవర్ వెయిట్ ఫర్ ఎనీ నోటిఫికేషన్. మీరు సింపుల్గా ఒకటి ఆలోచించండి. గ్రూప్ 1 కైనా, గ్రూప్ 2 కైనా, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే సబ్జెక్ట్స్ అన్నీ కామన్ ఉంటాయి. బట్ ఆ స్టేట్ డిమాండ్ అండ్ ఆ ఎగ్జామ్ డిమాండ్ని బట్టి మనకి ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి. మీరు ఒకసారి ఈ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం వల్ల నష్టం ఏమైనా ఉందా అండి? నష్టమేం లేదు. కాకపోతే మన మైండ్ని మనం
ఇంకా బద్ధకంగా తయారు చేస్తాం అనమాట. బికాస్ ఆఫ్ ఫ్యూ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ అంటే మనము తిరిగే ఫ్రెండ్ సర్కిల్ కూడా మన యొక్క జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది. ఎందుకు తెలుసా? మీరు మంచి ఫ్రెండ్స్తో తిరిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, అరే నోటిఫికేషన్ ఎట్లయినా వచ్చేస్తుంది లేరా, సిలబస్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ కదా అంటారు. కొంతమంది ఇక్కడ మిమ్మల్ని మిస్లీడ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు, అయ్యి నోటిఫికేషన్లు ఇవన్నీ ఉత్త డ్రామాలు రా, వచ్చేది లేదు పెట్టేది లేదు, ఏం చదువుతాంలే అట్లా టైం పాస్ చేద్దామని చెప్పేసి సినిమాలు షికార్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ గెలిచేది ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు విన్ అవుతారు ఇక్కడ. సింపుల్. ఎస్. ఇంకా గీతికా గారు ఎనీథింగ్ టు టెల్? సార్ ఈసారి గ్రూప్ 2 కూడా లక్కీలీ ప్రిలిమ్స్ తర్వాత మనకు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఒక 10 months 1 year వరకు టైం దొరికింది సార్. సో ప్రయర్ ప్రిపరేషన్ లేకపోయినా కూడా ఆ 10 months 1 year లోనే ప్రిపేర్ అయ్యి రాసి కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అండ్ దట్టు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే సార్, ఈ నోటిఫికేషన్ గ్రూప్ 2 లో 100 people ఉంటే 70% ఆఫ్ ఎంప్లాయిడే ఉన్నారు సార్ జాబ్ కొట్టిన వాళ్ళు. అన్ఎంప్లాయిడ్ చాలా తక్కువ మంది ఉన్నారు సార్. సో అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి టైం ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోకుండా ఎంప్లాయిడ్ వాళ్ళు ఇంకా అసలు చాలా గట్టిగా ప్రిపేర్ అవుతూ కొట్టారు సార్. వాళ్ళకున్న డెడికేషన్ ఇంకా మనకు అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండదు సార్ ఆ డెడికేషన్ అయితే. ఈవెన్ నేను కూడా అన్ఎంప్లాయిడ్ సార్. అన్ఎంప్లాయిడ్ గా ప్రిపేర్ అయ్యే కొట్టాను సార్. బట్ దీంట్లో ఎక్కువ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు సార్ సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కొట్టిన వాళ్ళైతే. టైం ఎక్కువ వచ్చింది అని అదృష్టం వచ్చింది అన్నారు. బట్ ప్రతిసారి అదృష్టం వస్తుందా? 2022 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రికార్డ్ బ్రేకింగ్ 11 months లో కంప్లీట్ చేశారు. ప్రిలిమ్స్కి 70 days టైం ఇచ్చారు. బట్ అప్పుడు ఏదో బై ఎలక్షన్ ఏదో వచ్చి మళ్ళీ ఒక 15 days or 20 days యాడ్ అయినాయి కాబట్టి మళ్ళీ 90 days దాకా టైం దొరికింది. ఇమీడియట్గా ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేశారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రికార్డ్ బ్రేకింగ్ నోటిఫికేషన్ డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ డే వరకు కరెక్ట్గా 11 monthsలో కంప్లీట్ చేశారు. వాళ్ళకి అదృష్టం లేదు. బట్ ఈ గ్రూప్ 1 మీరు అన్నట్టు అదృష్టం వచ్చింది, బట్ అలా ప్రతిసారి రాదు. అది కూడా స్టూడెంట్స్కి గమనించాలండి. సో అంటే ఈ నోటిఫికేషన్కి ఇంత టైం వచ్చింది కదా, మాకు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ లేకుండా ప్రిపేర్ అయితే మాకు కూడా అదే టైం వస్తుంది అని చెప్పేసి మీరు అంచనాలు వేసుకోకండి. ఎప్పుడు మనకి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది, ఒక నోటిఫికేషన్ ఇస్తే త్వరగా కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఏం లేవు గ్రూప్స్వి. సో డెఫినెట్గా వాళ్ళు ఇచ్చారు అనుకుంటే అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేద్దామని అనుకుంటారండి. ఓకేనా? సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డిలేస్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని చెప్పేసి అంటాను నేను. ఓకేనా? ఒక ప్రిలిమ్స్కి 2 నెలలు ఉందని చెప్పి చదవండి, మెయిన్స్కి కూడా 2 నెలలు ఉందని చెప్పేసి మీరు ముందుగా మీ మైండ్ని ప్రిపేర్ చేస్తే మీకు ప్రిపరేషన్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. ఎస్. ఇంకా గీతికా గారు ఎనీథింగ్ టు టెల్ మన స్టూడెంట్స్కి? నథింగ్ సార్, మొత్తం చెప్పేసాను సార్. ఎస్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మీ యొక్క గ్రూప్ 1 జర్నీ కూడా ఇదే లెవెల్లో కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మన అకాడమీ సపోర్ట్ మీకు ఇప్పుడున్నట్టుగానే ఎప్పటికీ కూడా ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కానీ విఐపిఐఎస్ అకాడమీ మీకు ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీరు మళ్ళీ గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలానే కనెక్ట్ అయ్యి ఇలాగే హ్యాపీగా ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి, ఒక మంచి డాటర్ని. ఇప్పుడు బేసిక్గా విమెన్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, బట్ మీ పేరెంట్స్ మీకు సపోర్టివ్గా ఉండడం అనేది మీకు చాలా అదృష్టం. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మన అకాడమీలో ర్యాంక్స్ అన్నీ కూడా మీరు చూసుకుంటే విమెనే ఎక్కువ ఉన్నారు. సో వాట్ అబౌట్ మెన్? మెన్ ఎక్కడికి పోయారు? సో కష్టపడాలి, మెన్ కూడా వచ్చి కష్టపడాలి. సో ఐఎమ్ సో హ్యాపీ అండి, మీరు ఇలానే ఇంకా మల్టిపుల్ జాబ్స్ అన్ని క్రాక్ చేయాలి, మీరు అనుకున్న యూపీఎస్సీ క్యాడర్ కూడా వెళ్ళాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గీతికా గారు. విల్ మీట్, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత డెఫినెట్గా మనం కలుద్దాం, కలిసి ఒక చిన్న పార్టీ చేసుకుందాం మన స్టూడెంట్స్ అందరం కలిసి. ఓకేనా? ఓకే సార్, ఓకే.